ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆయన కుమారుడు కలిసి ప్రొద్దుటూరుని అసాంఘిక కార్యకలాపాలకి అడ్డగా మార్చారన్నారు. కెసినో, పేకాట, గంజాయి అన్ని ప్రొద్దుటూరులో ఉన్నాయని తెలిపారు. ధనవంతుల పిల్లల్ని వ్యసనాలకి బానిసలుగా మార్చారన్నారు. సెకండ్ బొంబాయి అని పేరు పిలుస్తున్నారు. ఇది అంత దీనికి అడ్డా అయిపోయిందన్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డి గారిని, ఆ పెద్దోని చిన్నోని, ఇప్పుడు దేనికి అడ్డా తెలుసునా? ఇది సెకండ్ బాంబే దగ్గర నుంచి దీనికి ఏంది అడ్డా అంటే మంచి పేరు ఇచ్చినారైతే. పెద్ద అయినా చిన్నోడు పెద్దోడు కలిసి బహుత్ అచ్చనం, ఎంత మంచి పేరు తెలిసినా బొంబాయి కంటే మంచి పేరు. ఏం తగ్గుతాడేం పెద్ద అయినా మళ్ళీ అట్లా తగ్గడట్లా. ఇది సెకండ్ బొంబాయి కాదంటే ఇప్పుడు సెకండ్ గోవా. ఏది సెకండ్ గోవా. ఇది గోవాలో దొరికేటన్నిటి దొరుకుతాయిడ. నీ ఇష్టం ఏమి కావాల్సిన క్యాషినో, గుండాట, మినియాఫీ, రమ్మీ, మందు, గంజాయి, అమ్మాయి సర్వం. అందుకే ఇది సెకండ్ గోవా.